రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే నీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఆహూతులైనటువంటి ప్రేక్షక దేవుళ్లకు, అఖిలాంధ్ర ప్రేక్షక మహాశయులందరికీ కూడా మీ బాలసుబ్రహ్మణ్యం సవినయంగా చేసుకున్నటువంటి నమస్కారం. నా గొంతుకు వింటున్నప్పుడు మీకు ఇప్పుడు నాకెవరో ప్లేబ్యాక్ మాట్లాడుతున్నట్టు వినిపించవచ్చు బహుశా. నేను గత 4 రోజులుగా కాస్త క్షతగాత్రుణ్ణి, అంటే గాత్రం కాస్త ఇబ్బంది పెట్టింది వర్షాల మూలకంగా, వీటి మూలకంగా. అందుకని కొంచెం ముఖేష్నయ్యాను, ముక్కుతోనే మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది మీకు. 100% నేను మీ బాలసుబ్రహ్మణ్యాన్ని నమ్మొచ్చు మీరందరూ కూడా. 1996న ప్రారంభమైనటువంటి పాడుతా తీయగా కార్యక్రమం 4 సంవత్సరాలు అనర్ఘళంగా, ఏ విధమైనటువంటి విరామం లేకుండా అవిరామంగా సాగి తెలుగుదేశానికే కాకుండా దక్షిణ భారతదేశానికి ఎంతోమంది గాయని గాయకుల్ని, సంగీత దర్శకుల్ని, వాద్య కళాకారుల్ని దాదాపు 40 నుంచి 50 మంది దాకా ఈ రాష్ట్రానికి ప్రసాదించేటటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని పొందింది పాడుతా తీయగా. పాడుతా తీయగా అనగానే చాలామందికి మనసులు పులకరిస్తాయి. గర్వంగా చెప్పుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, దక్షిణ భారతదేశంలో ప్రారంభించినటువంటి మొట్టమొదటిది. ఇవాళ ఏ కారణం వల్ల ఇది రియాలిటీ షోస్ అంటున్నారో నాకు తెలియదు, దానికి అర్థం నాకు తెలియదు, కానీ మొట్టమొదటి ప్రారంభం అయినటువంటి కార్యక్రమం పాడుతా తీయగా. నేను ప్రతి కార్యక్రమంలో చెప్తున్నట్టుగానే ఈ వేదిక ముఖ్యోద్దేశం ప్రతి ఒక్కళ్ళు చలనచిత్ర పరిశ్రమలోకి వెళ్ళిపోయి నేపథ్య గాయకులుగానో సంగీత దర్శకులుగానో అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించాలన్న దృష్టితో కాదు. మేము కనుక్కోవడానికి ముందరే మీ అందరిలో అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నది. మేము దాన్ని కాస్త ఫైన్ ట్యూనింగ్ చేసి తీర్చిదిద్ది ఒక చక్కటి మార్గంలోకి, ఆ మార్గం మీద మంచి లైట్ వేసి మంచి కాంతివంతమైనటువంటి ఒక మార్గాన్ని మీరు అద్భుతంగా ప్రయాణించడానికి చూపించడమే ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత పాడుతా తీయగా కార్యక్రమం మళ్ళీ ప్రారంభమైంది. చాలా చాలా ఆనందంగా ఉంది. 23 జిల్లాల్లో మారుమూల పల్లెటూర్లలో కూడా బృందాలుగా వెళ్ళి ఎక్కడెక్కడో ఉన్నటువంటి గాయనీ గాయకుల్ని వెలికి తీసి వాళ్లలో నుంచి మంచి గాయనీ గాయకుల్ని ఎంపిక చేయడానికి లబ్ధప్రతిష్ఠులైనటువంటి సంగీత దర్శకులు, సంగీత కళాకారులను తీసుకువెళ్ళి దాదాపు ఒక్కొక్క జిల్లాకు 2 లేక 3 గాయనీ గాయకుల్ని ఎంపిక చేసి ఆ 2-3లో నుంచి చివరిగా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కరిని ఎంపిక చేసేటటువంటి బాధ్యతను నా మీద పెట్టారు. ఇది నేను చాలా ఆనందంగా స్వీకరిస్తున్నాను. అదే మాత్రం కాకుండా ఇవాళ ఈ కార్యక్రమంలో ఈ పాడబోయేటటువంటి, అంటే ఇది ఒక విధంగా ఫైనల్స్ అనే చెప్పాలి మనం. ఎందుకంటే ఇన్నాళ్ళుగా మీరు టెలివిజన్లో చూస్తూనే ఉన్నారు, ప్రతి జిల్లాలో జరుగుతున్న కాంపిటీషన్లో అది పోటీలాగానే సాగింది. ఆ పోటీల్లో నెగ్గిన వాళ్ళందరూ వచ్చారు. ఇవాళ పునః మళ్ళీ కాంపిటీషన్లో పాల్గొనడానికి ఇక్కడ నెగ్గేవాళ్ళు, ఇక్కడ ఫిల్టర్ అయ్యేవాళ్ళు ఎంత ముఖ్యమో, వాళ్ళ మానసిక ప్రవృత్తికి అనుగుణమైనటువంటి వేదిక ఎంత ముఖ్యమో, వాళ్లకు ఒక విధమైనటువంటి ఉద్దీపననివ్వడానికి ఏ ఏ అంశాలు మేము అమర్చాలో అవన్నీ ఆలోచించి గతంలో పాడుతా తీయగా ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా ఇవాళ వెలుగులోకి వచ్చినటువంటి ఎంతోమంది సీనియర్ గాయనీ గాయకులు, సంగీత దర్శకులు ఇవాళ వీళ్లకు ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసమని వాళ్ళ పాటల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ ఆ అనుభూతులను మీతో పంచుకోవడం ద్వారా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. మీ అందరి తరఫున, మీ అందరి అనుమతితోటి వారందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.
నేను వీళ్ళందరితో కలిసి సాహచర్యం చేయడం, నేను వీళ్ళకి ఏం పంచానో లేదో తెలియదు కానీ వీళ్ళ దగ్గర నుంచి చాలా పొందాను. వీళ్ళు కొంతమంది వాళ్ళ సంగీత దర్శకులు అయిన తర్వాత వాళ్ళ సంగీత దర్శకత్వంలో నేను పాటలు పాడాను. అంటే ఇంతేనా అనుకోవచ్చు మీరు. అందరినీ కనుక పిలిపించి మేము ఈ కార్యక్రమానికి చేయదలుచుకుంటే అదే 2 సంవత్సరాలు పడుతుంది. అందుకని కొంతమందిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరినీ నేను పేరు పేరున మీకు తర్వాత పరిచయం చేస్తాను. సురేఖ గారు సీనియర్ మోస్ట్ దగ్గర నుంచి ఇక్కడ జూనియర్ మోస్ట్ ఎవరో నాకు తెలియదు. బహుశా వీళ్ళందరిలోకి మాళవిక అయి ఉంటుంది బహుశా. వెరీ గుడ్. మాళవికతో కూడా కలిసి నేను డ్యూయిట్ సాంగ్ పాడాను సినిమాలో. చాలా ఆనందకరమైన విషయం. ఇప్పుడు ముఖ్యమైనటువంటి కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని దీపప్రకాశనం చేసి తన అమృత హస్తాలతో ప్రారంభించవలసిందిగా శ్రీ రామోజీరావు గారిని మేమందరం మనందరి తరఫున నేను సవినయంగా వారిని ప్రార్థిస్తున్నాను. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రామ్మోహన్ రావు గారిని, రామోజీ ఫిల్మ్ సిటీ డైరెక్టర్ శ్రీ అప్పారావు గారిని, ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కిరణ్ గారిని, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి శైలజా కిరణ్ గారిని వేదిక మీదకి పిలుస్తున్నాను. డాల్ఫిన్స్ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ విజయేశ్వర్ గారు, ప్లీజ్ యూ కమ్. మీరందరూ తలా ఒక చెయ్యి వేసి ఈ జ్యోతిని అఖండ జ్యోతినిగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतंगमय. ओम शांति शांति शांति. ओम शांति शांति शांति. सा रे ग म प द नि सा नि द प म ग रे स रे నాలుగు మంచి మాటలు ఆశీర్పూర్వకంగా ఈ గాయని గాయకులకు మా కార్యక్రమానికి కూడా ఇవ్వవలసిందిగా శ్రీ రామోజీరావు గారిని సవినయంగా ప్రార్థిస్తున్నాను. మన తెలుగు నేల మధుర స్వరాల మాల అని చాటి చెప్పిన తేట తీయని కార్యక్రమం పాడుతా తీయగా. మళ్ళీ బాలు గారు చెప్పినట్లు ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు ప్రారంభం కావటం నాకే కాదు సంగీతాభిమానులందరికీ కూడా పండగే. 23 జిల్లాల నుంచి సాగుతున్న ఈ స్వర సమరం ఈ కార్యక్రమం ద్వారా ఫైనల్కి చేరుతుంది. ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి మళ్ళీ సారథిగా బాలు గారు అంగీకరించడం రావటం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. 4 దశాబ్దాలుగా తెలుగు పాటని ఒక్క గొంతుతో నిలబెట్టిన బాలు స్వరసిరి, పరవళ్ళు తొక్కే నాద జురి మన బాలు
మన రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణం. ఈ పాటల పూదోటలో వాలి ఉత్సాహంతో గళం సవరించుకుంటున్న కొత్త కోయిలలకు స్వాగతం పలుకుతున్నాను. సాధన చేస్తే సాధించలేనిది లేదు. మీ పాటకు పాటవానికి బాలు వంటి మేరు శిఖరమే మార్గదర్శనం చేయటం మీ అదృష్టం. ఆయన చూపిన తోవలో మీ చేవ చూపించాలని, మీ స్వరాలు సంగీత ప్రపంచానికి వరాలుగా మారాలని మనసారా కోరుకుంటున్నాను. పాడండి తీయగా. మీరు ఇంత తీయగా ఆశీర్వదించిన తర్వాత తీయగానే పాడతారండి అందరూ కూడా. ఈ వేదిక మీరిచ్చిన వరం మా అందరికీ. దీనిని మా శాయశక్తుల సద్వినియోగం చేసుకుంటామని ఇంతమంది ఎదురుగుండా మీకు మాట ఇస్తున్నాను. చదువుల తల్లి సరస్వతి. మనం పొద్దున్నే ముఖ్యంగా పిల్లలకు ఓనామాలు దిద్దిస్తున్నప్పుడు కానీ, సరిగమలు నేర్పుతున్నప్పుడు కానీ ఆ అమ్మని తలుచుకుని ప్రారంభిస్తాం. ఇవాళ మీ అందరి తరఫున మీ కులానికి సీనియర్ సింగర్గా ఉన్నటువంటి శ్రీ పార్థసారథి ఒక ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. చేతనైనంత వరకు అందరం గళాలు కలుపుదాం దీంతో. శుభం భూయాత్. సంగీత సాహిత్య సమలంకృతే, సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే, సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే. హే భారతి మనసా స్మరామి, హే భారతి మనసా స్మరామి, శ్రీ భారతి శిరసా నమామి, శ్రీ భారతి శిరసా నమామి. సంగీత సాహిత్య సమలంకృతే, వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని, నాద నాదాంత పరివేషిణి ఆత్మ సంభాషిణి, వేద వేదాంత వనవాసిని పూర్ణ శశిహాసిని, నాద నాదాంత పరివేషిని ఆత్మ సంభాషిణి, వ్యాస వాల్మీకి వాగ్దాయిని, వ్యాస వాల్మీకి వాగ్దాయిని, జ్ఞానవల్లి సముల్లాసిని. సంగీత సాహిత్య సమలంకృతే, స్వరరాగ పదయోగ సమభూషితే, సంగీత సాహిత్య సమలంకృతే. విశాఖపట్నం. ఏంటి అది? నువ్వు చాలా డిసిప్లిన్డ్గా ఉంటున్నావు అనుకున్నాను. ఏంటి మధ్యలో విజిల్ ఏంటి సడన్గా? ఎందుకు? అంటే సార్ విశాఖపట్నం అనగానే నాకు ఒక ఎక్సైట్మెంట్తో, ఎందుకని? మా జిల్లా నుంచి వస్తున్నారు కదా అని చెప్పి అలా కొంచెం. ఇది మళ్ళీ ఒకసారి విజిల్. థ్యాంక్ యూ సార్. విశాఖపట్నంతో మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది.
ఎందుకో తెలుసా? చెప్పండి సార్. మేము ఆ ఊర్లోనే పెళ్లి చేసుకున్నాం కాబట్టి. ఓ జాగ్రత్త. నేను ముందు విజిలేయాలనుకున్నాను, నువ్వు వేసేసావు. ఆ వినయం అంతా నటనేనా? లేదు సార్, అది ఆ తర్వాత ఊరు. మీ ఆవిడ ఏంటి ఊరు? ఏమిటయ్యా ఊరు? ఏమిటి ఊరు? విశాఖపట్నం అనగానే విజిలేసేయడమేనా ప్రాస కోసమని? అది వినయమా కాదని మీ ఆవిడని కనుక్కుంటాను తర్వాత. అతను మైక్ ఆఫ్ చేసేయండి సార్, లేకపోతే విజిల్ వేస్తూనే ఉంటాడు వీళ్ళు పాడే వరకు, ముగ్గురు కూడా. కూసా పూజాలు లేతవన్నెలే రాజాకి తేనె విందులే ఊసులాడు నా కళ్ళు నీకు నేడు సంకెళ్ళు పాల పొంగు చెక్కిళ్ళు ఏటి పూల పందిళ్ళు లవ్ లవ్ ఈ కథ ఓహో మన్మథ మైకం చాలని దాహం తీరని పూజాలు లేతవన్నెలే రాజాకి తేనె విందులే ఉన్న చిగురేసిని నిన్న మొగ్గాయని నీడు పువ్వాయని తోడు కల్లాడని సందేళ వయసెందుకో అందుకోమన్నవి అందాల సొగసే మీదో అందుకోమన్నవి క్షణం క్షణం ఇలాగే వైరాలు కోరుతున్నది చిన్నది రోజాలు లేతవన్నెలే రాజాకి తేనె విందులే నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో. ఓ లా 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 లా, ఓ లా 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 లా, నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో. నాకై చాచిన నీ చేతిలో చదివాను రా నిన్నని, ఓ నాకై చాచిన నీ చేతిలో చదివాను రా నిన్నని, నాతో సాగే నీ అడుగులో చూశాను మన రేపుని, పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువని, ఈ తోడుకి నోచుకోని నడకెంత హలుపు అని. ఓ లా 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 లా, ఓ లా 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 లా. ఈ మధ్యకాలంలో ఇళయరాజాను మనం ఎలా ఆరాధిస్తున్నామో అంతటి గొప్ప మార్పును తీసుకొచ్చినటువంటి వ్యక్తి హిందీ సినిమా పరిశ్రమలో ఆడి బర్మన్. అటు క్లాసికల్ కానివ్వండి, వెస్ట్రన్ మ్యూజిక్ కానివ్వండి, ఏదైనా సరే అతను చాలా గొప్ప సింగర్. అసలు చాలామందికి ఏదో ఒకటి రెండు సరదా పాటలు పాడి వదిలేశాడు కాబట్టి తెలియదు. ఆయన నిజంగా పాడిన పాటలు వింటే హిందీలో కిషోర్ కుమార్ గారు పాడిన చాలా పాటలు ఆయన బెంగాలీలో పాడారు.
ఆ కలెక్షన్ మీరు వింటే అర్థమవుతుంది అసలు ఒరిజినల్ సాంగ్ ఏంటి, ఆయన ఎంత అద్భుతంగా పాడాడు అని. ఆయనతో కలిసి ఒక దాదాపు 25 పాటలు పాడే అవకాశం ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో బెంగాలీలో, హిందీలో, తెలుగులో, తమిళ్లో నాకు దొరకడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అతను కనుక బతుకుంటే 100% పాడుతా తీయగా కార్యక్రమానికి నేను పిలుచుకొచ్చి ఉండేవాడిని. అతని బ్లెస్సింగ్స్ మీ అందరికీ వచ్చిండేవి. ఇప్పుడు వేరే విధంగా మీకు అందుతున్నాయి. నా ద్వారా మీకు ఆయన ఆశీస్సులు అందజేస్తున్నాడు అనుకోండి, అంతే. ఒక బృందావనం సోయగం ఎద కోలాహలం క్షణక్షణం ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం సోయగం నీ సంధి వేళ జాబిలి నా గీతమాలామణి నా పలుకు తేనె కవితలే నా పులుపు చిలక పలుకులే నీ కన్న కలల నీడనందనం నాలోని వయసు ముగ్ధ మోహనం ఒకే స్వరం సాగేను తీయగా ఒకే సుఖం విరిసేను హాయిగా ఒక బృందావనం సోయగం ఎద కోలాహలం క్షణక్షణం. శ్రీమతి స్మిత. స్మిత, ఎలా ఉన్నాడు మీ గ్రీక్ వీరుడు? ఏ గ్రీకు వీరుడు గురించి ఎంతమంది గ్రీక్ వీరులు ఉన్నారేంటి? ఒక్కళ్ళే ఉన్నారండి. గ్రీక్ వీరుడు అంటే అంటే గుర్తొచ్చిందా నీకు నేను ఎందుకు గ్రీక్ వీరుడు అన్నానని? లేదంటే మీకు ఫేస్ చూపిస్తాను. నన్ను కోరిన మగాళ్ళు ఎవ్వరు నాకు నచ్చలేదే వాటుడు నేను కోరిన ఏకైక పురుషుడు ఇక్కడే ఎక్కడో ఉన్నాడు ఎంత ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎవరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు గ్రీకు వీరుడు. ఆ రోజున చాలా ఆర్గ్యూ చేశాను నాతోటి కదా, నేను కేవలం సింగర్నే అవుతాను సార్, నేను యాక్టర్ని కాను, యాక్ట్రెస్ని కాను. ఇప్పటికి కూడా యాక్టర్ని కాను అనే అనుకుంటున్నానండి. ఐఎమ్ ఓన్లీ అ సింగర్, బట్ ఏదో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. మరి నాకు ఎందుకు అనిపించింది ఆ రోజున నువ్వు యాక్ట్ కూడా చేస్తావమ్మా అని అన్నాను కదా. సినిమాలో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా మీకు? లేదు. అసలు లేదా? అబద్ధాలు చెప్తున్నారు. నిజంగా లేదా? అని చక్కగా యాక్ట్ చేస్తూ కూడా పాడుతున్నారు మీరు. నిజంగా లేదా? లేదు. ఇంకొకసారి గట్టిగా అడిగితే అంటే ఉందనుకోండి అనే అవకాశం వచ్చే లేదండి. లేనే లేదంట. లేదు. ఇక్కడున్న సినిమాలో కనపడని చెప్తాను. మేబీ మీరు అన్న మాటకి ఇది నా నెత్తిన పెట్టుకు. మీరు అన్నారు కాబట్టి నేను చేస్తున్నానండి, మీరు వద్దని చెప్పండి మానేస్తానంటావా? ఇప్పుడు చెప్పు, నేను మానేయమంటే మానేస్తావా? మీరు అన్న మాటకి మేబీ యాక్టింగ్ కాకపోయినా పాప్ సింగింగ్ చేసి స్క్రీన్ మీద ఫేస్ కూడా చూపించే అవకాశం వచ్చిందేమో అని అనుకుంటున్నాను. మేబీ ఇట్ వాజ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. ఎవ్రీబడీస్ బ్లెస్సింగ్స్. పాడుతా తీయగాలో పాల్గొన్న అందరికీ ఏ ఒక్కరివే కాదు, అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆశీస్సులు ఉన్నాయమ్మా. ఏమన్నా నీ అనుభవాలు పంచుకుంటావా ఈ చిరంజీవులతోటి? గ్రీకు వీరుడు పాట ఇన్ఫ్యాక్ట్ నా లాస్ట్ ఆల్బమ్ లాంచ్ అప్పుడు ఇట్ వాజ్ సెల్ఫ్ టైటిల్డ్ స్మిత అని తమిళ్, తెలుగు అండ్ హిందీలో 3 లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది. ఆ ఆడియో లాంచ్లో కూడా మీరు నమ్ముతారో లేరో, ఇట్స్ సచ్ అ కోఇన్సిడెన్స్, అదే గ్రీకు వీరుడు క్లిప్పే మన కాన్వర్జేషనే ఆడియో లాంచ్ రోజు కూడా ప్లే చేశాం. ఇట్స్ సో నాస్టాలజిక్. అంటే పాడుతా తీయగా స్టేజ్ మీద అంటే ఇక్కడికి వచ్చేదాకా ఒకలాగా, అంటే ఇక్కడ కూర్చొని ఆ పాడుతా తీగ మళ్ళీ కోల్గేట్ పాడుతా తీగ.
సో ఇట్స్ ఎవ్రీథింగ్ ఫీల్స్ లైక్ డిజావు అంటారు దీన్ని. it is a ఫ్రెంచ్లో deja vu. Yeah. డిజావు అంటే ఒక్కొక్కసారి జరిగిందే మనకు మళ్ళీ జరిగినట్టు. ఇదేదో జరిగినట్టే అనిపిస్తుంది. నీ బ్రాండ్ సాంగ్ ఒకటి పాడేసి మా పిల్లలందరికీ కలిపి. అండ్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మీకు తెలుసో లేదో, ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ యు నో, ఒక 2 years బ్యాక్ ఒక ఫిల్మ్ఫేర్ అవార్డ్ విన్ చేశాను ఫర్ ద బెస్ట్ ప్లేబ్యాక్ ఫీమేల్. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ డెఫినెట్లీ ఫర్ ప్లేబ్యాక్ సింగింగ్. అనుకోకుండా ఒక రోజులో ఎవరైనా చూసుంటారు ఆ సాంగ్కి. బట్ నా సిగ్నేచర్ పాట పాడమన్నారు కాబట్టి నేను మసక మసక పాడతాను. ఓ యా. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 వచ్చినవాడా, మా బొమ్మలు వచ్చినవాడా, మా దేశం వచ్చినవాడా, మా బొమ్మలు వచ్చినవాడా, తరతరాల అందాల తరగని తొలి చందాల, తరతరాల అందాల తరగని తొలి చందాల, నీ ముందుకు రావాలా, నీ సొంతం కావాలా, అయితే మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. థ్యాంక్ యూ సో మచ్. కడప జిల్లా. సినిమా పరిశ్రమకు ఎంతమంది అద్భుతమైనటువంటి వ్యక్తులు వచ్చారంటే కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు, పద్మనాభం గారు, కన్నాంబ గారు, కడారు నాగభూషణం గారు, వీళ్ళందరూ కూడా కడప జిల్లా నుంచి వచ్చినటువంటి మహనీయులు. చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా, ఊవలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా, ఇందోళం లాసాగి అందాల సెలయేలమ్మ, ఆమని మధుబలమా, మధువనమా, చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కలవు చిలిపి కలవు నువ్వమ్మా, సరిగా సాని దమగని సరిగా సాని దమగని సాసని నిదమా గమగని ని సదా నిని దగ నిని గగ నిని దగ నిని గగ సగ మగ సని దని మదని సని సగ సగా. పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువన్ కలిపి నిన్ను మలిచాడు ఏము బ్రహ్మ, పచ్చనైన వరి చేల సంపదలు వచ్చే తెలుగు మురి పాల సంగతులు కళ్ళ ముందు నిలిపావి ముద్దు గుమ్మ, పాల
మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా తీగ తెగిన హృదయ వీణ తిరిగి పాట పాడునా మనసులోని మమతలన్నీ మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన మల్లె తీగ వాడిపోగా మరల పూలు పూయునా రానీలా వసంతాలే శృతి కానీలా సరాగాలే నీవే నా జీవన రాగం వరాలా బంధం నీవే నా యౌవన కావ్యం స్మరించే గీతం రానేలా వసంతాలే తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. కళ్యాణ్ పైకి రా. కళ్యాణ్ వసంత్ తన పేరు. నమస్తే. చిరంజీవ 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పాడుతా తీయగాలో పాల్గొన్నాడు. ఐ స్టిల్ రిమెంబర్ హీ వాజ్ ఆఫ్ ఓన్లీ దిస్ హైట్. అసలు కాంపిటీషన్ అనేటటువంటి ఒక ప్రక్రియ లేదు. ఆడుతూ పాడుతూ అలాగే సారథి స్టూడియోస్లో వీళ్ళు పిల్లలందరూ కూడా ఆడుకుంటుంటే వాళ్ళు అక్కడ సరదాగా పిలిచినప్పుడు లోపలికి రావడం పాడడం ఇలా జరిగేది. ఫస్ట్ క్లాస్. రీసెంట్గానే ఏక్ నిరంజన్లో ఫస్ట్ సాంగ్ పాడానండి. మొట్టమొదటి పాట. వెరీ గుడ్. ఎవరు మ్యూజిక్? ఏక్ నిరంజన్, మణిశర్మ గారు. మణిశర్మ గారు. చాలా సంతోషం. వాడు తెలుసో తెలియకో పాడుతూ తీయగల చాలామందికి అవకాశాలు ఇచ్చాడు. నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. తర్వాత సంగీతం ఇంకా నేర్చుకుంటున్నాను. ఇంకా క్లాసికల్ కాన్సర్ట్స్ ఎక్కువ ఇస్తున్నా. అదే అది చెప్పు ముందు, అది చెప్పు అందరికీ. అది నేను ముఖ్యంగా అందరికీ చెప్పాలనుకునేది అది. ఎందుకంటే సంప్రదాయ సంగీతాన్ని నేర్చుకుంటున్న వాళ్ళు వదలకండి, నేర్చుకున్న వాళ్ళు నేర్చుకోవడం మొదలు పెట్టండి. దమగ మగ సరే సని గమగ గమ గమ దమ దని దని సని రే. ప్రాణాల నాట్య వినోదం నాలో రేగే నెన్నో హంసానంది రాగాలై
దని దమగ గదమ గరి సని నిసని దమగ మదని సరి సగరి మగదమ గమదని సాని దని మద గమరి గస సాగర సంగమమే ఒక యోగం క్షార జలధులే క్షీరములాయే ఆమధనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయే పదములు తామే పెదవులు కాగా పదములు తామే పెదవులు కాగా గుండియలే అంగియలే మృగా మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ. శతమానం భవతి. చాలా చక్కగా పాడావు. చాలా చక్కగా సూక్ష్మంగా సంక్షిప్తంగా మనసులో ఉన్న విషయాలను మాతో పంచుకున్నావు. చిరంతనంగా నీ ఈ పయనం సంగీత పయనం సాగని మంచి మంచి ఫలితాలని మార్గ మధ్యంలో స్నేహితులుగా నువ్వు పొందాలని కోరుకుంటున్నాను. ఇంకా ఉజ్వలమైన భవిష్యత్తు కాచుంది. చిన్నవాడివేనైనా నువ్వు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఈ రాష్ట్ర పేరుని దిక్కుదిక్కుల అందరూ అనుకునేటట్టు చేయాలి నీ సంగీతం. చిరంజీవి. థ్యాంక్ యూ వెరీ మచ్. కరీంనగర్ జిల్లా రమ్మ మొదటి అభ్యర్థి. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్ననా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు శ్వాస తుది వరకు వెలిగే వేదం వాంఛలన్నీ వరమైన ప్రాణబంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్ననా కోరికలే అల్లుకున్న స్నేహితుడా. చిన్న చిన్న హద్దు మీర వచ్చును నీ జీవితాన పూల పుంత వెయ్యవు మనసే మధువోయ్ పువ్వు కోసే భక్తుడల్లి మెత్తగా నేను నిద్రపోతే లేతగొళ్ళు గిల్లో సందెలో తోడువో ఐదు వెళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి సేవలు చేయవలేగా ఇద్దరం ఒకటై కన్నీరైతే తుడిచే వేళందం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్ననా కోరికలే అల్లుకున్న స్నేహితుడా.
చిన్ననా కోరికలే అల్లుకున్న స్నేహితుడా. గతంలో పాటలు చేస్తున్నప్పుడు ఎక్కడ ఊపిరి తీసుకోవడానికి గ్యాప్ కావాలో ఇవన్నీ కూడా ముందుగానే నిర్ణయించుకుని మ్యూజిక్ డైరెక్టర్ పాటలు చేసేవాళ్ళు. డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ఎంత లెంగ్తీ అయినా పర్వాలేదు, ఎక్కడో మధ్యలో కూడా మనం పంచ్ చేసి తీసుకోవచ్చు అని చెప్పి పెద్ద పెద్ద లైన్స్ కూడా ఒకే బ్రీత్లో పాడేటట్టు చేస్తున్నారు. కానీ అది వేదిక మీద వచ్చి పాడేటప్పుడు చాలా కష్టం అవుతుంది బ్రీత్ తీసుకోవడం, ప్రాక్టికల్గా ప్రాబ్లం అవుతుంది. రికార్డింగ్లో ఏమన్నా చేయొచ్చు ఎంతైనా కూడా. అలాంటి పాటలు ఇది కూడా ఒకటి. శైలజ గారు, థ్యాంక్స్ అమ్మా ఫర్ గివింగ్ దట్ సాంగ్. రెండవ అభ్యర్థి కరీంనగర్ జిల్లా నుంచి మీ ముందుకు వస్తుంది, ఆశీర్వదించండి. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బూరి మేనా, పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బూరి మేనా, కళ్ళెర చేసి మేరుపై తరిమేనా, ఎల్లలన్నీ కరిగే జల్లుమంటూ ఊరికే మా కళ్ళలో మా కిళ్ళలో వివేల వర్ణాల వయ్యారి జాన, అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన, అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువలే తిరిగేనా. మౌనాల వెనకాల మైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా, జల్లుమంటూ గుండెలోన ఒంటరిగా తుళ్ళుతున్న తెల్లానా. ఓ మౌనాల వెనకాల మైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా, జల్లుమంటూ గుండెలోన ఒంటరిగా తుళ్ళుతున్న తెల్లానా. ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా, చంద్రజాలమై తరంగాల ఒడిలో ఏళ్ళన్నీ మురిపించగా, తారలన్నీ తోరణాలై వరాల ముత్యాల హారాలయేనా, చందనాలు చిలికేనా ముచ్చటగా మెరిసే సమయాన, అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువలే తిరిగేనా. ఈ అమ్మాయి ద్వారా మిగతా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, పాట పాడుతున్నప్పుడు నేను ముఖ్యంగా ఇప్పుడు చూడడం సెలెక్ట్ చేయడానికి శృతి లయ ఈ రెండే. ఎందుకంటే భావం మిగతా ఉచ్చారణ ఇవన్నీ కూడా మెయిన్ కాంపిటీషన్లోకి వచ్చినప్పుడు కౌంట్ అవుతాయి. అవి కూడా బాగుంటే అవి అడ్వాంటేజ్ అవుతుంది. మధ్యలో ఏదైనా వాయిస్ బ్రేక్ అయిందనుకోండి, దానికి నేనేం మార్క్స్ కట్ చేయను, అది సహజంగా జరిగేదే. కాబట్టి అలా మధ్యలో కట్ అయినప్పుడు బెంగ పెట్టేసుకుని తర్వాత లైన్స్ని తక్కువగా పాడడానికి మీరు కూడా తర్వాత పాడబోయేవాళ్ళని. డోంట్ వర్రీ అబౌట్ ఇట్, ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. పాడుతున్నప్పుడు గుంటుకు పొడారిపోయినప్పుడు ఒకసారి బ్రేక్ అవుతుంది, దాని గురించి మీరు ఎవరో ఆలోచించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నేను ఇప్పుడు చూస్తున్నది శృతి, తాళం, ఈ రెండే. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. మూడవ అభ్యర్థి ఆహ్వానిద్దామా? ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చిరుకంటి చిన్నదేమో, మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుందే వానవీనలా, ఎదుట నిలిచింది చూడు. నిజం లాంటి స్వప్నం ఎలా పట్టి
ఆపాలి కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలి అవునో కాదో అడగకందిన మౌనం చెలివో శిలవో తెలియకుంది నీ రూపం చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు చిరుకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుందే వానవీనలా దీనికి మాతృక వాన అన్న సినిమాకి మాతృక ముంగారు మళి అని కన్నడ సినిమా. దానికి మనోమూర్తి గారి మ్యూజిక్. ఈ పాట పల్లవి ఆర్కెస్ట్రేషన్ అంతా అలా చరణం మాత్రం మార్చారు. ఎందుకు మార్చారో నాకు తెలీదు. మనోమూర్తి అని సంగీత దర్శకుడు. దీనికి సోను నిగమ్ ఈ పాట పాడాడు అనమాట. ఈ రోజుకు చాలా పాపులర్ సాంగ్, చాలా బాగా పాడాడు ఆయన. కార్తీక్ కూడా బాగా పాడతాడు. నాకు అనిపిస్తుంది ఒక పాటను మనం అలాగే పెట్టుకోవాలనుకున్నప్పుడు అట్లాగే పెట్టేస్తే బెస్ట్. దాంట్లో మధ్యలో కొంచెం మార్పులు చేసి ఏదో మనం చేస్తే సంహౌ ఇట్ వోంట్ జెల్ అనమాట. చరణం వేరే ట్యూన్ పెట్టారు ఇందులో. యాక్చువల్గా చరణం ఒరిజినల్ ట్యూన్ అది కాదు. సో అందుకనే ఈ పాటకు రావాల్సిన అంత ప్రాచుర్యం రాలేదేమో. చాలా మంచి మెలడీ యాక్చువల్గా. ఒరిజినల్ సాంగ్ అలాగే పెట్టేసి ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. వెల్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ చిత్రంగా కురిసింది మరిపై మల్లెల వాన తీయగా చల్లగా కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశా. ఎందుకు ఎవరు వస్తున్నారు అక్కడికి? నేను పిలిచానమ్మా. నిన్ను పిలిచానా? నిన్ను అనిపించింది సార్. నేనేదో శ్లోకం పాడుతుంటే నువ్వు వచ్చేస్తే ఎలాగా? సరే, నువ్వు వచ్చావు కాబట్టి ఇప్పుడు నువ్వే వచ్చావు అనుకుందా. అప్పుడు ఒక ఎపిసోడ్ ఇలాగే పిలిచారు సార్. అవును. ఎక్కడ? ఏ ఊర్లో? పాడుతా తీగలో. అది ఏ ఊర్లో? కాకినాడ. మీరజాలగలడా. ఇంకా కొంగున ముడేసుకున్నావా? జారిపోయారు సార్. జారిపోయారు. ఏంటమ్మా, ఏమిటమ్మాట? ఎక్కడ మీ వారు? సార్ ఆయన పేరు కూడా సుబ్రహ్మణ్యమే కదా సార్. సుబ్రహ్మణ్యం అనే వాళ్ళందరూ జారిపోతారని లేనిపోయిన అపప్రదలు సృష్టిస్తున్నాము. మధుర మధుర మురళీగాన రసాస్వాదనమున అధర సుధారస మదినే గ్రోలగ అధర సుధారస మదినే గ్రోలగ విరజాలగలడానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి విరజాలగలడా వ్రత విధాన మహిమన్ సత్యాపతి మీరజాలగలడా. నాకొక్క సింగర్గా గుర్తింపు ఇచ్చిన సాంగ్ రారమ్మని రారమ్మని నేను మీతో కలిసి పాడే అదృష్టం నిజంగా నాకు దక్కింది. ఏ సినిమాది? అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. అవును, కరెక్ట్. చక్రి గారి మ్యూజిక్లో పాడిన పాట. వంశీ డైరెక్షన్. అవును సార్. సరే, మీ అనుభవాలు కాస్త మా వాళ్ళకి చెప్పండి, మా పిల్లలందరికీ. రియాలిటీ షోస్ అంటే ఇప్పుడు వస్తున్నాయి, అందరూ జడ్జిమెంట్ ఉంటుంది, అందరూ చెప్తారు. కానీ బాలుగారు అప్పట్లో మాకు చెప్పి మాలో టాలెంట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, వాయిస్ని ఎలా మాడ్యులేట్ చేసుకోవాలి, వాయిస్ త్రో ఉన్నప్పుడు ఎలా పాడాలి, సాఫ్ట్గా పాడేటప్పుడు ఎలా పాడాలి, మైక్ సెన్స్ ఏంటి, స్టూడియో సెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మాకు దగ్గరుండి నేర్పించారు. కాబట్టి మాడ్యులేషన్ అంటే మాకేంటో తెలిసింది. సో
ఇప్పుడు వచ్చే రియాలిటీ షోస్లో అంటే బాలుగారు నేర్పించే అవకాశం లేకపోవడం వల్ల ఏమో నేను చెప్పలేను, బట్ వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు. కానీ ఇప్పుడు ఆ లోడ్ తీరిందని నేను 100% చెప్పగలను, బికాస్ ఇట్ హస్ కమ్ అగైన్. సో మంచి మంచి సింగర్స్ అందరూ ఇండస్ట్రీకి మళ్ళీ ఇలా నడిపిస్తారు బాలుగారు అని పెద్ద హోప్ ఉంది మీ అందరిలో నుంచి. సో మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ యు ఆర్ సో లక్కీ. బాలుగారు మీ వెనుకున్నారు. కరెక్ట్ అమ్మా, వాళ్ళ ముందుంటే నా వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు కనిపించరు, అందుకని వాళ్ళ వెనకాల ఎప్పుడు నేను ఉంటాను. బాగుంది అమ్మా కౌసల్య. పిల్లా జల్లా ఒక బాబు సార్ కార్తికేయ 5.5 years. సంగీతం నేర్చుకుంటున్నాడా? సంగీతం అంటే పాటలు పాడేస్తున్నాడు, సంగీతం మాత్రం ఎక్కట్లేదు. అయితే నాలాంటి వాడే. నేను పాటలు పాడేస్తున్నాను కానీ సంగీతం మాత్రం ఎక్కలే నాకు. ఇంకా సుబ్రహ్మణ్యం తనయుడు కదా సార్. సుబ్రహ్మణ్యం తనయుడి పేరు సుబ్రహ్మణ్యమే, కార్తికేయుడు అని పెట్టావు, బాగానే ఉంటుంది, బాగుంది, చాలా బాగుంది. కానీ ఒకటే, నేను బాలుని, వాడు ముసలాళ్ళు అయిపోతారు అందరికీ. కరెక్ట్ సార్. సరే, పాట ఏదైనా పాడతావమ్మా? షూర్ సార్, తప్పకుండా. వెరీ గుడ్. ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన, నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యురా, నిన్నే తలచి నన్నే మరిచ ఓ కన్నా ఐ లవ్ యురా, నన్ను తాకి పన్నీరువో తను లేచి కన్నీరువో, నీ ఎదచాటు వలపెంతో తెలిసిందిరా. ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన. కన్నులలోన వెన్నెలలోన నీ రూపంతో చే, ఊహలలోన ఊసులలోన నీ ఆశలే, నాలో నీ బాసలే, తొలిసారిగా సిక్కిస్తోంది మొక్కిస్తోంది తనువంతా, అప్పుడప్పుడు తడిమేస్తోంది తడిపేస్తోంది మధువుల వాన, ఆనందమై నాలో అనుబంధమై నీ ప్రేమ నన్ను చేరి మురిపించెరా. ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన, నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐ లవ్ యురా, నిన్నే తలచి నన్నే మరిచ ఓ కన్నా ఐ లవ్ యురా, తను రాజే కన్నీరువో నన్ను చేరే పన్నీరువో, నీ ఎదచాటు వలపెంతో తెలిసిందిరా. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ 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 మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇది వండర్ఫుల్. ఒక గొప్ప అనుభవం నాకు మాత్రం. నిజంగా ఇలా ఇన్ని మలుపులు తిరిగిన జీవితంలో పిల్లలందరూ కూడా అప్పుడు పాడి, చిన్నపిల్లలుగా పాడి, ఇవాళ వాళ్ళకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని మళ్ళీ ఇంకో కార్యక్రమం చేస్తున్నప్పుడు వచ్చి నాకు వెన్నుదన్నుగా నిలబడడానికి మళ్ళీ పాటలు పాడి వాళ్ళ అనుభవాలు పంచుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప అనుభూతి. నా జీవితంలో కూడా చాలా గొప్ప అనుభూతి ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కృష్ణా జిల్లా అభ్యర్థులు వస్తున్నారు, ఆహ్వానించండి అందరినీ మీ హర్షధ్వానాలతోటి. కృష్ణా జిల్లా నుంచి మన సంగీత కుల పెద్ద భీష్మాచార్యులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, వేటూరు సుందరరామూర్తి గారు, సరస్వతీ పుత్రులు అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు, శోభన్ బాబు గారు, వేదాంతం రాఘవయ్య గారు, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది సినిమా పరిశ్రమ ద్వారా వారి వారి రంగాల్లో అద్భుతాలు క్రియేట్ చేసి మన వాళ్ళందరినీ ఆహ్లాదపరిచారు, ఆనందపరిచారు. అలాంటి కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు అభ్యర్థులు వచ్చారు. మొట్టమొదటి అభ్యర్థి దామ్మ. రసవాచా
నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నేని నీడలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా కన్ను చీకటై కలలు వెన్నెలై కాటేస్తున్నా గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకను కోనా రాముని కోసం సీతలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా ఆ మాట దాచా కాలాలు వేచా నడిచా నేని నీడలా మనసా వాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా రెండవ అభ్యర్థి కృష్ణా జిల్లా నుంచి. మామా చందమామా వినరావా నా కథ మామా చందమామ వినరావా నా కథ వింటే మనసు ఉంటే కలిసేవు నా జత మామా చందమామ ఇంటి పైన నీవు ఒంటి గాడివై అందరికి వెన్నెల పంచా రేయంత తిరగాలి ఇంటిలోన నేను ఒంటి గాడినై అందరికి సేవలు చేయా రేయి పవలు తిరగాలి లేరు మనకు బంధువులు లేరు తల్లిదండ్రులు లేరు మనకు బంధువులు లేరు తల్లిదండ్రులు మనను చూసి అయ్యో పాపం అనేవారు ఎవరు అనేవారు ఎవరు మామా చందమామ వినరావా నా కథ వింటే మనసు ఉంటే కలిసేవు నా జత మామా చందమామ. ఒక
ఉర్దూ సాంగ్ శంకర్ జయకిషన్ స్వరపరిచిందనమాట. దాని అర్థం ఏంటంటే, తుమ్నే కిసీ కి జాన్ కో జాతే హువే దేఖా హై, తుమ్నే కిసీ కి జాన్ కో జాతే హువే దేఖా హై, ఓ దేఖో ముజ్సే రూట్ కర్ మేరీ జాన్ జా రహీ హై అని. ప్రియురాలు తను విడిచి వెళ్ళిపోతుంటే ప్రియుడు అంటాడనమాట, ఎవరైనా తన ప్రాణం తనలో నుంచి వెళ్ళిపోవడం చూసుకోగలడా? చూడలేరు. కానీ నా ప్రాణం వెళ్ళిపోతుంది, నా దగ్గర నుంచి చూడు అంటాడు. నాకు ఒక విధమైన అనుభూతి అలాంటిది కలుగుతుందనమాట. ఎందుకంటే ఎప్పుడో నా వృత్తి కోసం, నేను నా 2 కాళ్ళ మీద నిలబడడం కోసం ఎందరో మహానుభావులు నా జోలిలో పడేసినటువంటి వరాల్లాంటి పాటల్ని కష్టపడి పాడి పేరు తెచ్చుకొని అవార్డులు సంపాదించి ఇన్నేళ్లుగా ఇంకా పాడుతూ మీ అందరి ఆశీర్వచనాలు పొందుతూ ఉండి, ఆ వృత్తిలో ఇంకా ఉంటూనే ఇలాంటి కార్యక్రమాలు నేను చేస్తున్న సందర్భంలో నేను పాడిన పాటలని మళ్ళీ వీళ్ళు ఇంత బాగా పాడి వినిపిస్తుంటే నాకు నిజంగా చాలా ఆనందం వేస్తుందన్నమాట. చాలా మామూలుగా అయితే ఏదో కచేరీలో కూర్చున్నప్పుడు మిత్రులందరూ పాడుతుంటే వినే ఆనందం కలుగుతుంది, కానీ ఇలాంటి సందర్భంలో జరిగే ఆనందం చాలా గొప్పది. అది ఇంతకుముందు నేను చెప్పిన గజల్కి ఇది రివర్స్ చేసుకోవచ్చు అన్నమాట. मेरी जान मुझसे नहीं रूठा है, जान तो मेरे अंदर जब आ रही है मैं मुझको देख रहा हूँ. నాలోంచి ఏదో వెళ్ళిపోతోంది వయసే కొద్దీ అనుకున్న ఆ యవ్వనం, నా పరిణతి, నా శక్తి అంతా కూడా మళ్ళీ ఒక్కొక్క అంశంగా నాలోకి రావడాన్ని వీళ్ళ ద్వారా నేను చూసుకుంటున్నాను అన్నమాట. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంత అదృష్టం ఏ గాయకుడికి దొరకలేదు, ఏ గాయనికి దొరకలేదు. అది నాకు మాత్రమే దొరికింది. నాకే కాదు, మిగతా అందరికీ దొరకాలని నేను కోరుకుంటున్నాను. కానీ అది దుర్లభం. అది భగవంతుడు ఎందుకు నాకు మాత్రమే ఇచ్చాడు గొప్ప వరాన్ని. చాలా అదృష్టవంతుడు. 3వ అభ్యర్థి కృష్ణా జిల్లా నుంచి రామ్మ. నా శ్వాస మనసున నీకై అభిలాష, బ్రతుకైన నీతోనే చితికైన నీతోనే వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ. ఓ ప్రియతమా, ఓ ప్రియతమా, నీవే నా శ్వాస మనసున నీకై అభిలాష. పువ్వుల్లో పరిమళాన్ని పరిచయమే చేశావు,